నమస్తే అండి తెలుగు ప్రజలకు. నా పేరు ఎక్సైటీ వెంకట్. ముఖ్యంగా ఈ వీడియోని తెలంగాణ ప్రజలందరూ చూడాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది నేనే, జాతిపిత నేనే, నన్ను గుర్తించాలంటూ కూడా కేసీఆర్ అనటం, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు. నిజంగా కేసీఆర్ని జాతిపిత గుర్తించాలా? అలాగే కవిత, బీఆర్ఎస్ పార్టీ కవిత బయటికి రావడానికి కారణాలు ఏంటి? కవిత పెట్టబోయే పార్టీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది? మరి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు కేసీఆర్ దోస్తు, కేసీఆర్ గురించి అన్ని విషయాలు ఆయన తెలుసు, ఆయన్నే ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. కేసీఆర్ మరి భవిష్యత్తులో మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయా, లేదా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ విషయాలను కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి రాజా గారు, చెప్పండి ఈరోజు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, తెలంగాణ ప్రజలు తెలియాలి. ఇప్పుడు కేసీఆర్తో పాటు మీరు జర్నీ చేశారు, అప్పటి వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు యువతకు కూడా ఈ విషయం తెలియాలి. ఎందుకంటే కేసీఆర్ని జాతిపితగా గుర్తించాలంటూ కూడా ఆ బీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరుగుతుంది. నిజంగా కేసీఆర్ని జాతిపితగా గుర్తించాలా? దానికి మీరేం సమాధానం చెప్తారు? ఏ జాతికి పిత? తెలంగాణ జాతిపిత. సరే, తెలంగాణ కోసం పోరాడిన మాట నిజం, కానీ ఆయన ఒక్కడే పోరాడిందంటే అది అబద్ధం. ఆయన ఒక్కడు మాత్రమే పోరాడినంటే అబద్ధం. కెప్టెన్సీ వహించిన మాట నిజం, కెప్టెన్సీ వహించిన మాట నిజం. దీనికి రేవంత్ రెడ్డి కూడా, సీఎం రేవంత్ రెడ్డి కూడా జాతిపిత అంటే మీ కులానికి, అంటే వెలమ జాతికి ఆయన జాతిపిత ఆయన అన్నాడు అన్నమాట. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన సొంత చుట్టాలకు మాత్రమే పిత, అంతేనా? అందులో కూడా ఎలుమలందరికి కాదు. ఆయన దోషిపెట్టిన సంపదకు అరువులు ఎవరైతున్నారో వాళ్ళకు మాత్రమే పిత, అంతేనా? వాళ్ళకు మాత్రమే పిత. అసలు గాంధీ ప్రకటిత మహాత్ముడు, దేశానికి జాతిపిత అనేటువంటి గాంధీ ఎవ్వరు ఆయనను ప్రకటించలే, ఆయన వంది మాగదులు మాత్రమే వచ్చింది అన్నారు జాతిపిత. కేసీఆర్ ఎందుకని నన్ను గుర్తించాలని చెప్పి వీళ్ళందరూ చేస్తున్నారు. ఆమె ఈ జాతిపిత ఎవరంటారు? కేటీఆర్ అంటారు. వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది మాత్రమే అంటారు. అస్సలు పోరాడిన యోధులు ఎవడన్నా జాతిపిత అన్నారా? పోరాడినోడు ఆయన ఎంబడి ఎవడన్నా ఉన్నాడా? ఆనాడు పోరాడినోడు ఆయన ఎంబడేవాడు నాకు కాల్పేట. ఇప్పుడు మీరు కూడా ఆయనతో పాటు 20-25 సంవత్సరాలు జర్నీ చేశారు. 20 సంవత్సరాలు జర్నీ చేసిన, ఆయనతో పాటు జైల్లో ఉన్నా, ఆయనతో పాటు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ గా 8.5 సంవత్సరాలు గడిపిన. ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయనకు ఇన్ఛార్జ్ నేను. మెదక్ జిల్లాకు మొత్తం పోను, ఆయనకు సొంత కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నేను గజ్వేల్కు. మరి అటువంటి పోగొట్టుకునే, అటువంటి అనేక మంది పోయిరి. వి ప్రకాష్ బాయ్ అనేక మంది ప్రకాశులు పోయిరి, ఒట్టి ప్రకాశులు ఉండిరి నేంబడి. ఆనాడు వాళ్ళకి ఏం సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరేమంటారు? మీరు ఆయన దోస్తు చెప్పండి, ఆయన జాతిపితగా గుర్తించాలంటున్నారు, వద్దంటున్నారు? నిజంగా ఆయనకు ఆయన సంపాదించిన సంపదను ఎవరికైతే పంచిపెట్టిండో వాళ్ళకు పిత. ఇప్పుడు కవితకు తండ్రి, అవును, సంపాదించి కూడబెట్టిన తండ్రి, అవును, ఆ కవితే దూరమే. ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి, మరి హరీష్ రావు ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఆ అర్హత ఉన్నది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ హరీష్ రావు సీనియర్ ఉన్నాడు. కానీ కేటీఆర్ ప్రతి వేదిక పైన కేటీఆర్ కనబడుతుంది. కేసీఆర్ తర్వాత కేటీఆర్ నేనే ముఖ్యమంత్రి అని ఆయన ప్రకటించుకునే ముఖ్యమంత్రి గారు. కానీ ఓడిపోయినోడు, తెలంగాణ ప్రజానీకం యొక్క వాల్యూ తెలిసినోడు, కార్యకర్తల ఉపయోగం ఎట్లుండాలని ఆలోచించినోడు, ఎవరికైనా కష్టం వస్తే ఆదుకున్న తోడు హరీష్ రావు. హరీష్ రావుకు పలుకుబడి ఉన్నమాట నిజం, కానీ నాయకులలో పలుకుబడి ఉన్నది, ఒదిగున్నోడు. ఎంత వచ్చినా కూడా ఒదిగున్నోడు. రేపు వాళ్ళ పార్టీని కొద్దో గొప్ప ఆ నాయకులను దక్కించేటోడు హరీష్ రావు మాత్రమే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా హరీష్ రావు ఎటు చెప్తాడు వస్తారా? కేటీఆర్ వైపు ఉంటారా? హరీష్ రావు వైపు ఉంటారా? ఈ ఎమ్మెల్యేలు ఉప్పు పుట్నాలకు కూడా అమ్ముడుపోరు. ఎవరు? బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు. ఎందుకని? వాళ్ళకు సెకండ్ లీడర్ ఉన్నమాట నిజం, ఏది ఎవరైనా దవాఖానా తీసుకుపోయేందుకో, పోలీస్ స్టేషన్ కాడికి పో, లేకపోతే పొద్దున ఎవరైనా చా తాపించేందుకో, లేకపోతే మధ్యాహ్నం ఇంత అన్నం తినిపించేందుకో, లేకపోతే సాయంకాలం ఇంత మంది ఆగించేందుకో, ఇటువంటి లీడర్షిప్ ఉన్నది వాళ్ళ దాంట్లో. సెకండ్ లీడర్ వాళ్ళకు ఉన్నాడు, రేపు కాబోయే ఎమ్మెల్యే పోటీ చేసేటోడు ఉన్నాడు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఏ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా గెలుచుడు కష్టం. అంతేనా? ఎవరు గెలవరు అంటారు? ఎవ్వరు గెలవాడు కాక గెలవాడు. మొన్న మున్సిపల్ ఎన్నికలతోటి ఉన్న ఇజ్జత్ పోగొట్టుకున్నారు. కేసీఆర్ పార్టీకి ఫీజులు ఎగిరినాయి, అవును, కానీ 1-6 ఫీజు ఉండి ఎర్రగా బుగ్గ వెలుగుతాంది. అది బీజేపీకి ఆ బుగ్గ కూడా వెలుగుతలేదు.
రాజా గారు ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గురించి మీకంటే ఎక్కువ ఎవరు తెలియదు, ఎందుకంటే మీరు దగ్గర నుంచి చూసారు, ఆయనతో పాటు జర్నీ చేశారు, ఆయనతో పాటు అన్నం తిన్నారు, ఆయనతో పాటు జర్నీ చేస్తారు. అయితే ఇప్పుడు ఉన్న యువత తెలంగాణ రాష్ట్రం యువతకు తెలియాలి కేసీఆర్ అసలు ఎలాంటి వాడు, కేసీఆర్ మరి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రం మూడోసారి ముఖ్యమంత్రి అవుతే ఎలా ఉంటుంది రాష్ట్ర పరిస్థితి? మూడోసారి ముఖ్యమంత్రి అనేది అది అబద్ధం ముచ్చట, అది కళ కాదా? ఆ కళ కూడా వస్తలేదు ఇప్పుడు. అది ఆ కళ కన్నా కళలో కూడా కేసీఆర్ కనిపించలేడు, కేసీఆర్ కనిపించలేడు కళలో కూడా. కానీ ఆయన 1200 మంది యువకులను బలిదానం ఇచ్చి ఈ తెలంగాణను సాధించిన మాట నిజం. సుష్మా స్వరాజ్ గద్దిస్తే తెలంగాణ వచ్చిన మాట నిజం. బంగారు తెలంగాణ చేసినట్టుగా కేసీఆర్, ఒక్క మచ్చ లేదట కేసీఆర్. బంగారు తెలంగాణ కాదు, ఇప్పుడు ఈ భాగ్యాన్ని అంతా దోసుకున్న కుటుంబం, ఈ భాగ్యాన్ని మొత్తం దోసుకున్నాడు. అది వరకు ఏమున్నది, అది వరకు ఏమున్నది వీళ్ళ కుటుంబానికి, అది వరకు వీళ్ళకి ఏమున్నది? కేసీఆర్ కారు లేదు, కారు లేదు. వీళ్ళు అమెరికాకు బతకబోయిన్లు, కేటీఆర్ వీళ్ళు అమెరికాకు బతకబోయిన్లు. ఏముండే పట్టుక వీళ్ళకు. ఇప్పుడు ఈ ఆస్తులు మొత్తం నుంచి వచ్చాయంటారు, మరి ఆస్తులంతా తెలంగాణ సొమ్ము. అంతేనా? తెలంగాణ సొమ్ము కదా, తెలంగాణ సొమ్ము. ఇవాళ వీళ్ళకు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గర లేనటువంటి సొమ్ము వీళ్ళ దగ్గర ఉన్నది. ఒక ఉప ప్రాంతీయ పార్టీ దగ్గర గన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి వీళ్ళకు. నుంచి వచ్చాయంటారు? ప్రజల డబ్బు. ప్రజలకు ఈ సొమ్ము దోసి కాంట్రాక్టర్లు దోసి పెడితే వాళ్ళు పైసలు ఇస్తే ఈ కార్ రేస్ ఏంటిది? ఎన్ని పైసలు ఇచ్చిండ్రు, ఎన్ని పైసలు వచ్చినాయి, ఎంత లెక్క, ఎన్ని బాండ్స్ వచ్చినాయి వీళ్ళకు? మీరు చెప్తున్నారు కదా, ఈ బాండ్స్ ఎక్కడి వీళ్ళకు? మరి వీళ్ళు ఎందుకు ఇప్పుడు ఈ కార్ రేస్ కావచ్చు, మీరు అన్నట్టు చాలా కుంభకోణాలు జరిగినాయి అంటున్నారు. మరి దీనిపైన దర్యాప్తు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటింది, మరి వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కదా? రేవంత్ రెడ్డి కూడా ఏదో ఆశ ఉన్నట్టున్నది. ఏం ఆశ? ఆయన కూడా సంపాదించుకుంటాడు. అంతేనా? ఆయన కూడా సంపాదించుకుంటాడు కాబట్టి ఆయన కూడా ఏం చర్య తీసుకోలేకపోతాడు. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకటే అయిపోయినట్టేనా? చీకటి వాళ్ళు ఒక్కటి అయినలా కాలేదా వేరు ముచ్చుతా. ఈయన చేసేది గదే పని. రేవంత్ రెడ్డి కూడా సంపాదించుకుంటాడు. ఆయన 10 ఏళ్ళకు చేస్తే ఈయన 2 ఏళ్ళకే చేసిండు. ఆయన 10 ఏళ్ళకు చేస్తే ఈయన 2 ఏళ్ళకే చేసిండు అంటారు జనం. మరి 10 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి నిజంగా అవుతాడా? అంటే వీళ్ళిద్దరు కొట్లాడితే అవుతాడు. బీజేపీ ఇట్లనే ఉండి, మొన్న బీజేపీ పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చే ప్రోగ్రామ్ ఉండే. అవును. ఎవరు అడ్డుపడ్డారు దానికి? కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ పార్టీ ఎదగకుండా చూసేది ఇదివరకు పాత లక్ష్మణ్, బండి సంజయ్ ఒక కరీంనగర్ గెలిచిండు. మరి మిగతా ఎన్ని గెలవద్దు? ఆయన ఇప్పుడు ఆయన హోమ్ మినిస్టరే కదా, మిగతా ఆయన జిల్లాలు కావా? అందుకనే బండి సంజయ్ ఒక కాడ గెలిచినమాట నా వాస్తవం. గెలిచినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేయాలి, హర్షించాలి కూడా. కానీ ఈ ఉన్న అధ్యక్షుడు ఏం చేస్తాడు? స్వచ్ఛందంగా తప్పుకోవాలి. సిగ్గు శర ఉంటే ఎవరు ఇప్పుడున్న అధ్యక్షుడు సిగ్గు శరంగా అనుకుంటే స్వచ్ఛందంగా తప్పుకోవాలి. బీజేపీ పతనానికి కారణం కిషన్ రెడ్డి అంటారు మీరు? కిషన్ రెడ్డి లక్ష్మణ్ కిషన్ రెడ్డి లక్ష్మణ్ వీళ్ళంతా అమ్ముడు పోవుడు కాదు. ఈ పార్టీ పైకి వస్తే వాళ్ళ నాయకత్వం దక్కదనేది. ఈ పార్టీ అంతా పరాయిలు కదా. ఎందుకు? 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు. వీళ్ళోళ్ళు ఎందరు? ఇద్దరు. రాజ్యసభ మెంబర్ గెలిచినట్ట ఇచ్చినట్ట. అది దేహల్లా కంటే రాజ్యసభ వచ్చింది. ఆయన కులం పేరు చక్కగా చెప్పుకోడు. ఆయన వారాలోడు అయితే నేను మున్నూరు కాపునని చెప్పుకుంటాడు. తన పుట్టిన కులాన్ని చక్కగా చెప్పుకున్నాడు. రేపు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడా? ఇప్పుడు రాజా గారు మీరు చూస్తే ఇప్పుడు ఎంగు కనబడుతున్నారు. కేసీఆర్ మీరు ఒకటే ఏజా? కేసీఆర్ నాకంటే చిన్నోడు. నీకంటే చిన్నోడే? నాకంటే చిన్నోడు. ఆయన నడలేని పరిస్థితుల్లో మీరు మంచి ఎంగుగా ఒక 50 సంవత్సరాల యువకులు ఇప్పుడున్న యువకులకు కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్ కనబడుతున్నారు. అంటే ఆరోగ్య అంటే కారణాలు ఏంటి? నేను యోగా చేస్తా, ప్రాణాయామం చేస్తా, ధ్యానం చేస్తా. అదే ఇవన్నీ 3.5 గంటల్లో చేసి ఇవన్నీ చేస్తా. ఈనాడు యువతకు కూడా చెప్తాను నేను, వ్యసనాల పాలు కాకండి. మా కేసీఆర్ మాదిరిగా వ్యసనాల పాలు అయితే అలవాట్లేదుగా. ఆయన బుక్కడే తింటాడు, సరిగ్గా ఫుడ్ తినడు. సాయంకాలం అందరు తాగినట్టు ఆయన ఇటువంటి మంద తాగుతాడు. పొద్దున్న దాకా ఆయన మీద వట్టం ఎత్తారు కానీ పొద్దున్న దాకా ముట్టుకోడు. కానీ ఆరోగ్యం మంచిగా లేనప్పుడు కూడా అది ఊకోడు.
మీరు ఎప్పుడైనా చెప్పారా మందు ఇట్లా ఆరోగ్యానికి హానికరం తాగొద్దని చెప్పి ఆయన చెప్తున్నతోడు కాదు, అంతేనా విషయం ఆయన చెప్తున్నతోడు కాదు, అది మొండి కేసు అంతేనా. కానీ అపర చాణిక్యుడు, తెలియకల్లుడు, కెపాసిటీ ఉన్నోడు. కానీ పిల్లల మీద దుర్రాష్ట్రుడికి ఉన్నంత ప్రేమ ఉన్నది కాబట్టి ఇది నాశనం అయిపోయింది. ఇప్పుడు మీరు అపర చాణక్యుడు అంటున్నారు. కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివిండట. 80,000 చదవడా? ఇప్పుడు రోజుకో పుస్తకం చదివినా సరే, కడుపులో ఉన్నప్పటి నుంచి చదివినా సరే, ఆయన వయసు ఇప్పుడు 72 సంవత్సరాలు. రోజుకో పుస్తకం చదివినా సరే 80,000 పుస్తకాలు ఎలా అయితే అని ఒక ప్రశ్న. ఇప్పుడు అందరూ డౌట్, నిజంగా చదివిండ 80,000 పుస్తకాలు? చదవలేదు, కానీ పరిజ్ఞానం అవుతున్నది. ఆయన పుస్తకాలు అన్ని చదవలే, పుస్తకాలు చదివిన మాట నిజం. ఏకసంధాగ్రహి, ఒకసారి విన్నా ఒకసారి మాట్లాడినా ఆయన గుర్తుండే మాట నిజం. కానీ ఆయన అన్ని పుస్తకాలు చదివినంత నాలెడ్జ్ ఉన్నది. కానీ ఆ నాలెడ్జ్ను తెలంగాణ రావడానికి బాగానే ఉపయోగించు. ఇప్పుడు సుష్మా స్వరాజ్ గట్టిగా వాదించి తెలంగాణను ఇస్తావా, నేను శిరోముండనం చేసుకొని నిరాహార దీక్ష పట్టణ అంటే ఒక్క ముండగొడుకు చెప్పడే బీజేపీ. ఒక్క ముండగొడుకు చెప్పాలా చెప్పద్దా? అదేలా ఒక విగ్రహం పెట్టద్దా? కంస విగ్రహం. ఇప్పుడు ట్యాంక్ బండి మీద అడ్డగోలు విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ద్రోహుల విగ్రహాలు ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళే చాలా తెలంగాణ ద్రోహుల విగ్రహాలు ఉన్నాయి. తెలంగాణ సొమ్మును దోసుకున్న విగ్రహాలు ఉన్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ ఎందుకు రానియలే? ఇప్పుడు ఆయన క్లీన్ ఇమేజ్ ఉన్నది, సనాతన ధర్మం మీద ఒక పోరాటం చేస్తాడు, ఎందుకు రానియలేదు? ఆయన ఎవడాగబడతాడు, ఎవడు ఆపుతాడు? రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో కాలు పెట్టక తప్పదు ఇక్కడ. ఎందుకంటే కేంద్రంలో ఉండేటువంటి నాయకత్వం ఏదైతున్నదో ఆయన మీద మంచి అభిప్రాయంతో ఉండాలి. రాజా గారు, మీరు కేసీఆర్తో పాటు ఇదే జర్నీ చేసి ఉంటే మీరు ఎమ్మెల్యే అయ్యేటోళ్ళు, ఒక మినిస్టర్ కూడా అయ్యేటోళ్ళు. ఎందుకంటే ఆయన సీఎం కాగా మీరు మినిస్టర్ అయ్యేటోళ్ళు, కానీ ఇవాళ ఆ పార్టీని వదిలి మీరు బయటకు వచ్చారు. అంటే మీకు అనిపిస్తుంది ఆయనతో పాటు ఉంటే ఒక మంచి పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చినట్టు సమయం ఫస్ట్ పీరియడ్లో రాలేదు, నేను సెకండ్ పీరియడ్ రాలేదు. నన్ను ఫస్ట్ పీరియడ్లో పార్లమెంట్కు నిలబెడతాడు అన్నాడు, తీరా సమయానికి నిలబెట్టలే, అది వేరే ముచ్చట. దాని తర్వాత నన్ను రాజ్యసభ పంపుతున్నాడు. మా పార్టీలో లేనోడిని రాజ్యసభ పంపాడు. నేను యాదవ్నే రాజ్యసభ పంపుతున్నాడు. రాజన్న మీటింగ్ పెట్టే కృతజ్ఞత సభ పెట్టు అన్నాడు. కృతజ్ఞత సభ పెట్టినప్పుడు తెల్లారి వరకు నా పేరు మార్చాడు. ఇప్పుడు అన్నిటికంటే ఏంటంటే ఆయన ఈర్చపడ్డాడు నన్ను చూసి. ఎందుకు ఈర్చపడ్డాడు? ఆయన కర్రోడు, నేను ఎర్రోడిని. కర్రోడు, నేను అందగాడే. ఇప్పుడు అది గద ముక్కు అంటారా, కోటేరు లాంటి ముక్క, దాని పేరేంటిదో తెలియదు కానీ ముక్కే, గొంతు మంచిదే. ఆయన కర్రోడు, నేను ఎర్రోడిని. ఆయన బలగం లేనోడు, నేను బలగం ఉన్నోడిని. ఆయన కంటే నేను ముందుగా ఉపన్యాసం ఇచ్చేది, నాకు ఎక్కువ మంది ఈలలు కొట్టేది, ఆయనకు తక్కువ మంది ఈలలు. ఆ రోజు ఉన్నది, ఈ రోజు ఉన్నది, ఈ రోజు కూడా తెలంగాణలో మాట్లాడే మగోళ్ళలో నేను ఒక మగోడిని. ధీటుగా కేసీఆర్ ధీటుగా మాట్లాడాలంటే మీరు కూడా నేను ఒక మగోడిని. ఇప్పుడు రేవంత్ రెడ్డిని రమ్మను, ఇంకెవరు రమ్మంటారు రాను, నాతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు. ప్రజల కష్ట సుఖాలలో లీనమై మాట్లాడువాను, ప్రజలను మలిపే తీరుగా మాట్లాడువాను, ప్రజల సాధక బాధకాలు తీర్చే విధానం మాట్లాడువాను. ఛాలెంజ్ ఎక్కడ వేదిక పెట్టినా ఛాలెంజ్. వాళ్ళతో మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు ఎవ్వలైనా అంటే మీరే ముఖ్యమంత్రి కావాల్సిన కేసీఆర్ అయ్యారంటారు ఇలాక. అంటే మీకున్న ఎక్కువ అన్నారు మీరు. నాకేం లేకున్నా అంకిత భావం ఉన్నది. పేద ప్రజానికం యొక్క సాధక బాధకాలు తెలుసు. నేను గొల్లీలలో పుట్టినోడిని, గంజి గడక తెలుసు, కష్ట సుఖాలు తెలుసు. వీళ్ళు అనుభవించింది తప్ప బాధపడలేదు. నేను పస్తులు వన్నోడిని, 2.5 కూలికి కూడా పోయినోడిని. నేను 2.5 కూలికి కూడా పోయినోడిని. అంటే నాకు తెలిసినంత బాధ వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది? అది అంటే మీరు కావాలనుకుంటే ఆ రోజుల్లో ముఖ్యమంత్రి కావచ్చు, కానీ మీకు అది ముఖ్యమంత్రి పదవి మీద వ్యామోహం ఇలాంటి ఏమి ప్రజలకు చేయాలి, మంచి చేయాలి ఏదో ఒకటి. ఇప్పటికి కూడా నేను ప్రజల కోసమే పోరాడతానండి, చచ్చిపోయేదానిక పోరాడతాను. అది ఏం రాకపోని నేను బీజేపీ కండువా కప్పుకొని చచ్చిపోతాను అనుకున్నా, కానీ బీజేపీ వాళ్ళు కూడా నన్ను దగ్గర రానిస్తలేరు. ఎందుకంటే రాజా గారు ఎందుకు అందరు దూరం అయిపోతాను? ఒకటేనండి, కిషన్ రెడ్డి గారు నాకు నేను జంగారెడ్డి గారు పోతే ఛాయ్ పట్టుకొచ్చినోడు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నన్ను ఓర్తాడా? కిషన్ రెడ్డి గారు ఓర్తాడా? అయితే నేను కట్టె పట్టుకొని కుంటుకుండా పోతలేను కదా.
నేను కూడా పట్టు పంచేసుకునే పోతాను కదా. అవును. కాబట్టి ఆయన కిషన్ రెడ్డికి ఎందుకు ఓర్తాడు? ఆ, ఈ రామచంద్రరావు ఆ, ఈ రామచంద్రరావు నమస్తే పెట్టినోడు నాకు. ఆహా, ఇప్పటికీ నాకు లక్ష్మణ్ గారు గౌరవప్రదంగా నమస్తే రాయని అంటాడు. ఆ, అందుకని వాళ్ళకు ఈగో ఉంటుంది కదా నా మీద, అవునవును. వాళ్ళకు ఈగో ఉంటుంది కదా. అచ్చా వీళ్ళు ఏమంటారు అంటే మా బీజేపీ నాయకులు మళ్ళీ అన్నానా మాన్యాలు ఇవ్వన్నానా, మా పార్టీని పైకి రాకుండా చూడు తండ్రి అని దేవుని ఒప్పుతారు. దేవుని నమ్మే పార్టీది అది. ఇప్పుడు కేసీఆర్ 1,00,000 కోట్లు సంపాదించుకున్నారు, మరి రాజా గారు ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు? మీ రూపాయి లేదా అప్పుడప్పుడు రూపాయి లేదా అప్పుడప్పుడు డీజిల్ కూడా పైసలు ఉంటాయి. అవునా? డీజిల్ కూడా పైసలు ఉంటాయి. ఉండవా? డీజిల్ పైసలు ఉంటాయి కానీ ప్రయాణం అయితే ప్రయాణం ఆగదు. కానీ నేను మొన్న చెప్పిన వీళ్ళకు ముందుగానే టీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తే మీకు వాల్యూ ఉంటుంది, మున్సిపల్ ఎన్నికలలో మీకు రిజల్ట్ వస్తుంది అని చెప్పిన. రేపైనా మీరు కలవక తప్పదని చెప్పి భవిష్యత్తులో కలుస్తారా? భవిష్యత్తులో కలవక తప్పకపోతే ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 ఏళ్ళకి ముఖ్యమంత్రి అవుతానంటాడు. ఆమె కవితాస్త్రం, రామచంద్రరావు అంతర్గత కళాలతో బీజేపీ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు జరుగుతుంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ ఇస్తారని చెప్పి ఇవ్వలేదట మాట ప్రకారం. ఆయన తిరుగుబాటు చేస్తున్నారు. భవిష్యత్తు నేను ఒక్కటేనంటానండి, హరీష్ రావు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, రేపు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసే రోజు వస్తుంది. తప్పకుండా తెలంగాణకు ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే రోజు వస్తుంది. రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్, హరీష్ రావు వీళ్ళు ముగ్గురు కలిసే రోజు వస్తుంది. బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. రేపు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆషామాషి ప్రభుత్వం లేదు. యావత్ భారతావరిని మొత్తం చుట్టిండ్రు. ఒక్క ఈ దక్షిణాదిలో వింధ్యల యువతల భాగం మహారాష్ట్రను కొట్టేసారు. ఇక ఉన్నది హైదరాబాద్ మహానగరమే. ఈ హైదరాబాద్ నగరాన్ని ఇడిచిపెట్టారు కాక ఇడిచిపెట్టారు. మీరు చెప్పిన 3 పేర్లు వాళ్ళు ముగ్గురు కలిసి పార్టీ పెట్టబోతున్నారా? పెట్టినా పెట్టకున్నా నేనేమంటానంటే ఈ పర్సనాలిటీస్ ఈవెందో రేపు రాబోయే పవన్ కళ్యాణ్ కూడా ఇలా జమ అవుతాడు. ఖచ్చితంగా దక్షిణాదిలో ఈ రాష్ట్రం పక్క 3 ఏళ్లకు నేను చెప్తానా, నేను కేసీఆర్ దిగిపోతాడని నేను ఒక్కటే చెప్పిన. అవును, ఎవరు చెప్పలే, ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పలే. ఒక్క పార్లమెంట్ సీటు రాదని చెప్పిన ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పలే. నేను ఒక్కరిని మాత్రమే చెప్పిన. నేను గనక దొరకొడుకునే అయితే ఆనాడే రాజిరెడ్డి చెప్పిండా అని అందరు. నేనే ఒక మాజీ ఎమ్మెల్యేని అయితే రాజయ్య యాదవ్ అని మాజీ ఎమ్మెల్యే చెప్పిండా నిజమై. నేను ఒట్టి మామూలు మనిషిని కాబట్టి నా మాటగా ఆనాడు రాలేదు. ఇవాళ కూడా ప్రజానికం వీళ్ళు ఇన్నరా ఇంటలేరా, మీ బాపతి ఎంత స్టూడియోనో ఇదంతా పక్కకు పెడితే నాకు పెళ్లి పోయిన కాడ, సావుకు పోయిన కాడ, పేరంటాని పోయిన కాడ వాళ్ళందరూ నా ఫోటోలు తీసుకుంటాను, సెల్ఫీలు దిగుతూ ఉంటాను. నేను మామూలుగా మీ ఫాలోయింగ్ చూసి ఇందాక అతను వచ్చి మిమ్మల్ని చూసి మీ ఇంటర్వ్యూస్ బాగున్నాయి అన్నారు. అంత ప్రభావం చూడుతుంది మీరు మాట్లాడే తీరు కూడా. అవును అవును, అంటే ప్రజలు రిసీవ్ చేసుకుంటాను. కాబట్టి రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి. ఈ తెలంగాణకు నిజమైన తెలంగాణ రాలే, అద్దుల తెలంగాణ వచ్చింది తప్ప హక్కుల తెలంగాణ రాలేదు. హక్కుల తెలంగాణ రాబోయే రోజులలో మనం చూస్తాము. చూసేదనక యువతరం నిద్రపోవద్దని నా విజ్ఞప్తి. ఇప్పుడు భవిష్యత్తులో ఒకవేళ కేసీఆర్ గారు మిమ్మల్ని, రాజా గారు మీరు మళ్ళీ మా పార్టీని పైకి తీసుకురావాలి, మీరు రావాలి, మీ అవసరం చాలా ఉంది పార్టీ కంటే, పిలిస్తే మీరు పోతారా? కేసీఆర్ నా ప్రాణం ఉన్నంత మటుకు పోను. నిజంగా మళ్ళొకసారి ఇప్పుడు కేసీఆర్ పిలిస్తే ప్రాణం ఉన్నంత మటుకు పోను. నా ప్రాణం ఉన్నంత మటుకు పోను. నా ప్రాణం ఉన్నంత మటుకు. కేసీఆర్ పిలిచిన పోరు మీరు? నేను పిలిచిన పోను. మంచి మంత్రి పదవి ఇస్తారన్న రేపు పార్టీ ఆయనకి ఏది రాదు, నాకు ఏది కాదు. ఆయనకి ఏది రాదు, నాకు ఏది రావాల్సిన అవసరం లేదు. ఈ ప్రజాక్షేత్రంలో నీతి నిజాయితీకి మరో మారు పేరుగా పోట్లాడుకుంటుంటా. అడిగే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టే అంటారా? అయిపోయినట్టే. రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది ఉండదు. బీఆర్ఎస్ ను వాళ్ళు ఉంచుకొని ఎవరు కవితక్క ఉండదు వీళ్ళ దగ్గర, కానీ కేటీఆర్ ను కేసీఆర్ బీఆర్ఎస్ ను వాళ్ళు ఉంచుకొని టీఆర్ఎస్ ను మన ఇవాళకు హరీష్ కప్ప చెప్పి వాళ్ళు గౌరవప్రదంగా తప్పుకుంటే ముగింపు మంచిగా అవుతుంది. కేసీఆర్ కళ, కేటీఆర్ ముఖ్యమంత్రి చూడాలని కేసీఆర్ కళ అట. కళే అది, కళ నిజం కాదా? అది నిజం కాదు, నిజం కాదు. కేటీఆర్ ముఖ్యమంత్రి చూసుకునే కేసీఆర్ ఆయన బతుకున్నా ఆయన చూడలేడు ముఖ్యమంత్రి లేదు, చూడలేదు. ఒక రేపు రాబోయేది ఒక బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి తెలంగాణకు. ఇప్పుడు తీన్మార్మల్ కూడా పార్టీ పెట్టిండు, బీసీ పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా మనం బీసీ ఒకటేనే. తీన్మార్మల్ ఇప్పుడు తీన్మార్మల్ కానీ ఎవరైనా నా ఓటోడు రాజయ్య యాదవ్ కానీ
విషయాలన్నీ వృధానైతే పోవు. వీళ్ళు అనే నినాదం మాత్రం వృధా పోదు. నాతోనవుతుందా, నీతోనవుతుందా, ఇంకెవరితోనవుతుందా, ఇదంతా వేరే విషయం. కానీ వీళ్ళ వాయిస్ ఏదైతే ఉన్నదో, వీళ్ళ కడుపులో ఉన్న వాయిస్ మాత్రం నిజమవుతుంది. ఇప్పుడు బాల్క సుమన్ నిన్న చూసాం మనం, బాల్క సుమన్ అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా, అంటే వివేక వెంకటస్వామి పైన దాడి చేశాడంటూ బాల్క సుమన్ అరెస్ట్ అన్ని ఒక్కటేనండి. ఎవరు పొరపాటు చేస్తామని అరెస్ట్ చేస్తారు. అంతేనా? వాళ్ళ కాలంలో కూడా అరెస్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఎంతమంది జర్నలిస్టులు తెలంగాణ కోసం పోరాడలే, ఎంతమంది జర్నలిస్టులు పోలీస్ స్టేషన్లలో కేసులలో మగ్గలే. అవును. మైపాల్ యాదవ్ ను ఎంత కోసం పుచ్చుకున్నారు. మైపాల్ యాదవ్ కూడా కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిళ్ళు. ఇవాళ మన తొలి వెలుగు రఘుని ఎంత హింసించలే. వీళ్ళందరిది వట్టికనే పోతుందా, వీళ్ళ వాయస్ వట్టికనే పోద్దా? అనేక మంది వామపక్షాల పేరు చెప్పి ఎంతోమందిని చీకటి గోడలలో కూర్చుండబెట్టలే. ఇది వట్టిగా పోదాయా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్టయితే ఈ సీఎం రేవంత్ రెడ్డి పైన ప్రతి ఒక్కరు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కొంతమంది నాయకులు కూడా తిడుతున్నారు. ముఖ్యమంత్రి బండబూతు తిడుతున్నారు. ఇక్కడ ఏపీలో చూసుకుంటే అక్కడ చంద్రబాబు తిడితే అరెస్ట్ చేస్తున్నారు, జైలు పంపిస్తున్నారు. రేవంత్ రెడ్డి మౌనానికి కారణం ఏంటి? ఎందుకు తిట్టినా సరే ఆయన భరిస్తాడు, ఎందుకు అరెస్ట్ చేయట్లేడు? రేవంత్ రెడ్డి లాభం ఉన్నది. అంతేనా? రేవంత్ రెడ్డి లాభం ఉన్నది. ఆయనది పార్టీ కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. అవును. కాకుండా ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆయన మధ్య మన కేసీఆర్ మధ్య పోటీ జరగలే. అన్నో కానీ కేసీఆర్ వద్దంటే కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ రేవు తిప్పుకున్నాడు. ఢిల్లీ కాంగ్రెస్ రేవు తిప్పుకొని గద్దెనెక్కిండు. ఆయన చాలు. ఇది అంతేనా? మరి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో సొంత పార్టీ పెట్టుకునే అవకాశం ఉన్నాయి? సొంత పార్టీ ఏం పెట్టాడు. కాంగ్రెస్ ఆయన చేతుల నుంచి ఏం పోదు. వీళ్ళందరూ మరలబడకుండా ఉండేందుకు కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ నాయకత్వం గట్టికలేదు. బీజేపీ నాయకత్వం గట్టికలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకత్వం లోకలోక ఉన్నది. కాబట్టి ఆయనకి ఏమో అడ్డం ఉన్నది. వాడు ఎవడు ఆపుతాడు? అచ్చా, ఒకే ఒక తెలంగాణ ఉన్నది. కర్ణాటక అయిపోతుంది, హిమాచల్ ప్రదేశ్ అయిపోతుంది, ఈ తెలంగాణ కదా. అచ్చా, వీళ్ళందరూ ఒక్కటైతే, వీళ్ళందరూ ఒక్క తాటి మీదకి వస్తే చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ కూడా ఉండదు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఒకప్పుడు ఈ ఉన్న మంత్రులందరూ కూడా ఎగిరేటోళ్ళు, అంటే ఒక వివాద చేసే వ్యాఖ్యలు చేసేటోళ్ళు అందరూ మౌనంగా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే మంత్రులందరూ కూడా మౌనానికి కారణం ఏంటి? మౌనానికి కారణం ఏంటంటే అక్కడ కనిపించలేదు వీళ్ళకు. ఏది ఢిల్లీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఢిల్లీ ఈ రోజు వెళ్ళినట్టు, ఢిల్లీ వెళ్ళినట్టు మంత్రులతో ఎంత వెళ్ళినా కూడా ఇప్పుడు ఆయన బేదారున్నాడు. ఎవడు? ఆ లీడర్ బేదారున్నాడు. ఏది మన రాహుల్ ఖాన్ బేదారున్నాడు. ఆ బేజార్లో ఏం నిర్ణయం అవుతుంది? ఏమి నిర్ణయం జరగదు. ఇప్పుడు కర్ణాటక ఎంత కొట్టుకున్నా నిర్ణయం జరుగుతలేదు కదా, అది అక్కడనే ఉండదు కదా. ఈ దీనిలో కూడా నిర్ణయం జరగదు. ఇప్పుడు అజారుద్దీన్ని మంత్రిగా ప్రకటించారు. ఆయన ఎమ్మెల్సీగా చేసుకోవాల్సిన టైం వచ్చింది. 3 నెలలు దాటిపోయింది. 3 నెలల సమయం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీని రాజీనామా చేపించి అజారుద్దీన్కి మరి మంత్రి పదవి ఇస్తారు. అజారుద్దీన్ తీన్ పట్టే జమదారే. అజారుద్దీన్ తీన్ పట్టే జమదారే. అంతేనా? చెయ్యాలి. ఆయన చేస్తే ఎమ్మెల్సీ చెయ్యాలి. ఏ ఎమ్మెల్సీ ఊకోడు. ఏ ఎమ్మెల్సీ రాజీనామా చేపించి రాజ్యసభ పంపిస్తాం, ఒక ఆఫర్ ఉంది అంటున్నారు వాళ్ళు. ఏం పంపరు, సాహసం చేస్తారు. చేస్తే ఏదైనా చేయొచ్చు, కానీ ఢిల్లీ చేయాలి ఆయన. ఇక్కడ కాదు. ఇప్పుడు ఫైనల్ గా మీరు తెలంగాణ యువతకి ఏం చెప్పాలనుకుంటారు? తెలంగాణ పార్టీల్ని నమ్మాలా, నమ్మొద్దా? మీరు మేల్కోవాలి. యువత హక్కుల తెలంగాణ మాత్రమే ఏర్పడ్డది. మీకు దిక్కైన తెలంగాణ, మీరు కోరుకున్న తెలంగాణ రాలేదు. మన 1200 మంది బలిదానాలు అయిన్లు. ఇంకా బలిదానాలు కావాల్సిన అవసరం లేదు. కొట్లాడాలి. మీరు తలుచుకుంటే మొన్న దిగిపోయిండు కేసీఆర్. మీరు తలుచుకుంటే రేపు రేవంత్ రెడ్డి అయినా దిగుతాడు. ఎవడైనా దిగేటువంటి అవకాశం ఉన్నది. మీరు తలుసుకోవాలంటే ఆ విజ్ఞప్తి. రేపు రాబోయే రాజులు మీరు కావాలి. ఇప్పుడు ఈ 3 పార్టీలు కూడా మేనిఫెస్టోలు భవిష్యత్తులో వరాల జల్లు అన్ని ఉచిత పథకాలతో రాబోతున్నారట. ఇప్పుడు ఉచిత పథకాలతో గెలవలే మన కాంగ్రెస్ కూడా. ఎట్లా గెలిచిందంటారు మరి? అన్యో కానీ పురుషార్థుడు అద్దంట గెలిచింది. ఆయన అన్యో కానీ కేసీఆర్ అద్దంట గెలిచింది. ఎక్కడనో వీడు ఎమ్మెల్యే గారు దొరకలే. 2-3 రోజులు దొరకకుండా ఫరార్ అయినా కూడా గెలిచింది. అందుకనే రాబోయే రోజులు యువతరం ఖచ్చితంగా పోరాడాలి. రేపు రాబోయే రోజులలో ఈ యువకులై హీరోలై లీడర్లై నాయకత్వం వహించి నాయకులు కావాలి. ఈ 3 పార్టీలు నమ్మొద్దంటారు. అయితే వీళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చిత్తశుద్ధితో వచ్చే నాయకుని నమ్మాలి. అంతే.
లేకపోతే నమ్మకండి. ఆ. అది భవిష్యత్తులో మీరు ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉంది ఎమ్మెల్యే? నేను ప్రచారం చేస్తా, ఏ పార్టీకి? ఏ పార్టీకైనా ప్రచారం చేస్తా, కానీ గెలిచే పార్టీకి ప్రచారం చేస్తా. కానీ మీరు ఆ పార్టీ కండ వేసుకుని ప్రచారం చేస్తారా? నేను ఆ పార్టీ కాదు, గెలిచే పార్టీలు. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు ఒకటేనండి, బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ కావాలి. అది టీఆర్ఎస్ కావాలా? టీఆర్ఎస్ కావాలి. టీఆర్ఎస్ లో కేసీఆర్ ఉండద్దు, కేటీఆర్ ఉండద్దు, హరీష్ రావు ఉంటే ఓకే. పోతే రేవంత్ రెడ్డి లాంటి, మన రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, ఏది రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, అందులో కూడా నీతి పరులు ఉన్నారు, పోరాడే యోధులు ఉన్నారు, ఇవాళ ప్రజానీకం కోసం పనిచేసే నాయకులు ఉన్నారు వాళ్ళు. పోతే ఇవాళ పవన్ కళ్యాణ్ ఇటువంటి నాయకులు ముందుకొస్తారు తప్పకుండా. ఆ ముందుకొచ్చే దానికి నేను నా పాత్ర ఏది ఇచ్చినా చేసి. మీరు బీఆర్ఎస్ వద్దంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ పెట్టిందే కేసీఆర్ ప్రధానమంత్రి కావటానికి కదా. అరే ప్రధానమంత్రి కాదు, ఇప్పుడు ఒట్టి మంత్రి కూడా కాడు ఆయన, ఒట్టి మంత్రి కూడా కాదు, అంతేనా? ఒట్టి మంత్రి కూడా కాదు. ఆఖరికి కేసీఆర్ బంగారం అమ్మినా కూడా కొన్నాడండి. కేసీఆర్ బంగారం కూడా అమ్ముతాండు, దివాళి తీసి బంగారం అమ్ముతా అంటే కూడా అది కాకి బంగారం అయితేనే అమ్ముతారా భయ్, మన బంగారం కాదు అని. అంత అసహ్యతున్నది ప్రజలలో ఆయన అంటే. నమ్మకం లేదు, లేదు కేసీఆర్ మీద నమ్మకం లేదు, పార్టీ మీద నమ్మకం లేదు. ఇక బీఆర్ఎస్ తీసేసి టీఆర్ఎస్ పార్టీ పెట్టాలి, ఇందులో కేటీఆర్ ఉండొద్దు, హరీష్ రావే దానికి నాయకత్వం వహించాలి ఆ పార్టీకి. సాధ్యమవుతుంది అంటారు? అది తప్పకుండా సాధ్యమవుతుంది. అంతేనా? మనం అనుకున్నావా షిండే పుడతాడని? మనం అనుకున్నావా షిండే ఒక ఆయన పుడతాడని? మనం అనుకున్నావా అది అక్కడ మన శరద్ పవార్ను కాదని మొన్న చనిపోయిన ఆయన ఒక ఆయన బయటికి వెళ్తాడని? మనం అనుకున్నావా బీజేపీ వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తారని? రైట్. ఇప్పుడు అన్న, ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు, మీ దోస్తు కేసీఆర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడ ఫామ్ హౌస్లో ఉండాలా, లేదంటే బయటికి రావాలా, ప్రజల మధ్య రావాలా, ఏం చేయాలి? సలహా ఏమైనా ఇవ్వదలుచుకున్నారా మీరు? అన్న నీకు దండం పెట్టి చెప్తానా, నీకు దండం పెట్టి చెప్తానా, నేను దండం పెట్టి చెప్తానా, నీకు దండం పెట్టి చెప్తానా, కేసీఆర్ గారికి నేను దండం పెట్టి చెప్తానా, హరీష్ కా పార్టీ పగ్గాలు అప్పచెప్పు, నువ్వు గౌరవమైన ముగింపుగా, నీకు గౌరవమైన ముగింపు కావాలి, రాజకీయ సన్యాసంలో గౌరవప్రదమైన ముగింపు కావాలి. నేను కోరుకునేది గది. మీ దోస్తుకు మీరు కోరుకుంటున్నారు? నేను కోరుకుంటానా. అనవసరంగా నువ్వు ఈ లేనిపోని కథలు పెట్టుకోకు. ఫామ్ హౌస్ లా మీరు నిమ్మలంగా ఉండండి, హరీష్ రావుకి అప్పచెప్పండి నీ పార్టీని. ఏమన్నా తప్పులు కనుక చేస్తే ఈ తప్పులని కూడా చెప్పు. పొరపాటు చేస్తే ఇగో నేను ఈ పొరపాటు చేసిన, నా దగ్గర ఏం లేకుండే, నేను ఇది సంపాదించిన, తెలంగాణ ప్రజానీకానికి యువతకు నేను అప్పచెప్తా, మీరేమైనా చేయండి, ఒక ట్రస్ట్ ఫామ్ చేసి పేద విద్యార్థులు ఆస్తి మొత్తం ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకి ఏం ఆస్తి లేకుండే. అవును. ఆ ఫామ్ హౌస్ వాపతి ఆస్తులు ఇవ్వలేని అక్రమంగా ఆక్రమించుకుంటా కూడా వాళ్ళకి ఇచ్చేసి నువ్వు నిమ్మలంగా ఉండు, నీ శేష జీవితం గడుపు, నీ కొడుకు సంపాదించుకున్న కాడికి చాలు, నీ పిల్లలు మంచిగా ఆనందంగా శాశ్వతంగా వాళ్ళు బతికే రోజులు బతుతారు. కాబట్టి ఈ పేద ప్రజానికం వాళ్ళ పేరుని ఒక ట్రస్ట్ చేయి. దానికైతే ఆ ట్రస్టీకి ఇవ్వాలని ఒక స్టూడెంట్ను నువ్వే నియమించు. అప్పుడు జాతిపిత కేసీఆర్, దాని తర్వాత ఆయన అప్పుడు దానకర్ణుడు అవుతాడు. ఓకే, రైట్. అప్పుడు మిగిలిపోమంటారు అంటారా? రైట్. ఇది మొత్తానికైతే రాజయ్య గారు చెప్పిన సంచలనమైన విషయాలు. కేసీఆర్ జాతిపిత కాదు, దానకర్ణుడు కావాలంటే మీ ఆస్తులు మొత్తం కూడా ట్రస్ట్కి అప్పచెప్పాలి, అప్పుడే నువ్వు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు, టీఆర్ఎస్ పార్టీగా ఉండాలి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు ఈ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఉంటే ఆ పార్టీకి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి రాజయ్య గారు చెప్పడం జరుగుతుంది. చూద్దాం భవిష్యత్తులో మరి కేసీఆర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మరి కేటీఆర్ ముఖ్యమంత్రి చేసుకోవాలన్న కళ కేసీఆర్కి మరి నెరవేరదా, మరి ఎలా ఉండబోతుంది అయితే మనం వేచి చూడాలి.